రీసెంట్గా నేను వరల్డ్ బుక్ ఫేర్కి వెళ్ళాను కదండి, అదే ఢిల్లీలో జరిగింది. సో దాంట్లో మీరు ఏ పుస్తకాలు కొన్నారు మేడం అని కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో ఇది యష్పాల్ది అనమాట. దీంట్లో 21 కథలు ఉన్నాయి, మంచి కథలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూపిస్తా మీకు. సో ఇదిగోండి, ఏక్ హాత్ కి ఉంగ్లియా 10 ధర్మ, చాలా బాగున్నాయండి. ఇది ఒకటి తీసుకున్నా, ఇది యష్పాల్ది. అట్లాగే తర్వాత ఖలీల్ జిబ్రాన్ది పైగంబర్ తీసుకున్నా. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ వర్షన్ ప్రాఫిట్ నా దగ్గర ఉంది, బట్ ఇది హిందీ కాబట్టి ఇది కూడా తీసేసుకున్నా ఒకటి. ఓకే, తర్వాత ఇది వచ్చేసి కాయాకల్పు, ప్రేమ్చంద్దే ఉపన్యాస్, ఇదొకటి. ఓకే, తర్వాత శరత్చంద్రవి మంచి కథలు ఉన్నాయండి దీంట్లో. సో ఇది ఒకటి తీసుకున్నా, చూపిస్తాను ఏం కథలు ఉన్నాయని. ఇదిగోండి, చూసారా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బందీ అని మన్నుబడ్డారు, ఇది. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇవి జయశంకర్ ప్రసాద్వి, కంకాల్ ఒకటి, తర్వాత ఇది తితలి ఒకటి, ఇవి 2 తీసుకున్నా. తర్వాత సచ్ ఝూట్ మహాశ్వేతాదేవిది, సో ఇది ఒకటి తీసుకున్నా. తర్వాత తమస్, ఇదేమో భీష్మ సాహ్నిది, ఇదొకటి. ఇది ప్రేమ్చంద్దండి. దీంట్లో కొన్ని కథలు ఉన్నాయి, ఇవి వాల్యూమ్స్గా వేశారు. నేను 6th వాల్యూమ్ తీసుకున్నాను, అంటే ఫస్ట్ వాల్యూమ్, సెకండ్ వాల్యూమ్, థర్డ్ వాల్యూమ్ ఇట్లా ఉన్నాయి. ఈ వాల్యూమ్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఇంతవరకు చదవని చాలా కథలు ఇందులో ఉన్నాయి, అందుకని ఇది తీసుకున్నాను. ఇది సాహిత్య అకాడమీ వాళ్ళు వేశారు, చాలా బాగున్నాయి కథలు, అందుకని ఇది ఒకటి తీసుకున్నా. తర్వాత ఇంకోటి ఏం తీసుకున్నానంటే ఫైజ్ అహ్మద్ ఫైజ్ది సారే సుఖన్ హమారి, ఇది ఒకటి తీసుకున్నా.